వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా ఈరోజు మూసీ పునరుజ్జీవానికి సంబంధించి అటు కేటీఆర్ ఇటు రేవంత్, ముఖ్యమంత్రి రేవంత్ ఇద్దరు రియాక్ట్ అయ్యారు. గండిపేటలో గోదావరి ఫేజ్ 2 ఫేజ్ 3 హైదరాబాద్ నగరానికి నీటిని తెచ్చే ఆ స్కీమ్కి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనకు ఎందుకు అడ్డుపడుతున్నారు కొంతమంది దుర్మార్గులు అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. మూసీ ప్రక్షాళనతో తెలంగాణకు హైదరాబాద్కి, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి కొత్త అందాలు వస్తాయని ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అందులో భాగంగా దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యేందుకు, మొదటి ఫేజ్ స్టార్ట్ అయ్యేందుకు రంగం సిద్ధమవుతుంది. అయితే దీనిపై కేటీఆర్ మరో రకంగా రియాక్ట్ అయ్యారు. మూసీ మాటున మూటలకు సంబంధించి, అంటే మూటలు అంటే డబ్బులు అవినీతి చేసే ప్లాన్ ఉంది, మూసీ మాటున మూటల వేట సాగిస్తున్నారంటూ ఆయన విమర్శలు చేశారు. ఇక గండిపేటకు కాళేశ్వరం నీటిని హైదరాబాద్కు తెస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక విఫల ప్రాజెక్టుగా విమర్శలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అదే కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీటిని తెచ్చే స్కీమ్కి ఈరోజు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారంటూ కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. ఇంతకు ఎవరి వాదనలో నిజముంది? బీఆర్ఎస్ చెప్తున్న వాదనలో వాస్తవం ఉందా? రేవంత్ రెడ్డి చేస్తున్న వాదన వాస్తవమా? ఇదే అంశంపై చర్చిద్దాం. మాతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్, విజయ్ బీఆర్ఎస్ నేత, ఇద్దరు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం ఇద్దరితో. మాట్లాడే ముందు ఒకసారి ఈరోజు మీడియాతో కేటీఆర్ ఏమన్నారు ముందు చూద్దాం. తలా తోక లేని సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం. తల దగ్గర చేయకుండా, మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర, అంటే గండిపేట దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు? మీ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి. మీరు ఇన్ని రోజులు వాగిన వాగుడంతా చెత్తవాగుడు అని ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా చివరికి మళ్ళీ కాళేశ్వరమే మీకు దిక్కు అయింది. కాబట్టి ఇవాళ మొహం చెల్లక, మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయడానికి మొహం చెల్లక ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల అవినీతి కూలిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికే ఈరోజు గండిపేట దగ్గర ఒక డ్రామా చేస్తూ ఉన్నారు. 1,100 కోట్ల ప్రాజెక్టు 7,400 కోట్ల ప్రాజెక్టు ఎట్లా అయ్యింది? ఇది స్కామ్ కాదా? నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్న మీడియా మిత్రులు, దయచేసి మీరు పరిశోధించండి. వాస్తవం ఏంటి అంటే 1,50,000 కోట్ల మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించగానే మేము అడ్డుపడ్డాం. హైదరాబాద్ ప్రజలు అడ్డుపడ్డారు, నిలదీసినారు. 16,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ని 1,50,000 కోట్లు ఎట్లా అవుతాయి అని మేము నిలదీస్తే ఇవాళ కొత్త స్టైల్ ఎత్తుకున్నారు. ఇన్నోవేటివ్ థింకింగ్ కదా. ఇన్నోవేటివ్ థింకింగ్లో భాగంగా ఏం చేసినారంటే స్కామ్ను కూడా ఇన్స్టాల్మెంట్లలో చేస్తున్నారు. 1,50,000 కోట్లు ఒకటేసారి టెండర్లు పిలిస్తే ఎందుకు ఇంత అయింది అంటే జవాబు లేదు. అందుకే విడతల వారి దోపిడీ. మొదలు 1,100 7,700 చేయాలి. ఆ తర్వాత ఇంకోటి 5 రూపాయలు ఉన్నదాన్ని 40 రూపాయలు చేయాలి. పెంచుకుంటూ ఆఖరికి మొత్తం స్కామ్ మళ్ళీ 1,50,000 కోట్ల కాడికి తేవాలి. ఇది వీళ్ళ ఎత్తుగడ. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీకు అసలు సిగ్గుందా? మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ నెలల తరబడి ఆ కంపెనీలో కూలీలుగా చేరి, కార్మికులుగా చేరి నెలల తరబడి పరిశోధించి చివరికి అది డ్రగ్స్ అని తెలుసుకున్న తర్వాత, నిర్ధారించుకున్న తర్వాత నీకు ఖబర్ లేకుండా, నీ పోలీసు వాళ్ళకి ఖబర్ లేకుండా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుప్పగూలిపోయి వాళ్ళు వచ్చి దాడి చేసి, మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి హైదరాబాద్లోని చర్లపల్లిలో దాడి చేసి 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీకేమైనా ముడుపులు ముట్టినాయి? ఇలా 12,000 కోట్లు 21 నెలల నుంచి ఏం చేస్తున్నావు? నీ ఈగల్ ఏం చేస్తుంది? నీ హైడ్రా ఏం చేస్తుంది? నీ హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది? నీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ముడుపులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారా? రైట్. కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 3 అంశాలపై, ఒకటి గండిపేటకు కాళేశ్వరం నీరు, రెండోది మూసీ సుందరీకరణ, పునరుజ్జీవం వాటెవర్ దానికి సంబంధించి, ఇక మూడోది నిన్న చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్కి సంబంధించి చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో మహారాష్ట్ర పోలీసులు రైడ్ చేసిన అంశాన్ని కూడా ఆయన నిలదీశారు. ఎందుకంటే హోంమంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన్నే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇక దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి మూసి మురికి కూపంగా విషతుల్యంగా మారిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టారని,
ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేస్తున్నారని, కానీ హైదరాబాద్లో మాత్రం ఎందుకు మూసీ ప్రక్షాళనకు అడ్డం పడుతున్నారంటూ ఆయన బీజేపీ బీఆర్ఎస్ నేతలందరినీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే గండిపేటకు ఈరోజైతే ఏది గోదావరి వాటర్కి సంబంధించిన ఫేజ్ 2 ఫేజ్ 3 ప్రారంభించారో, శంకుస్థాపన చేశారో, అది గండిపేటకు వస్తున్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదు, దాన్ని కాళేశ్వరం నీళ్ళు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అది దానికి సంబంధించి కూడా రెండు పార్టీల మధ్య ఒక రకంగా మాటల యుద్ధమే జరుగుతుంది. చూద్దాం రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఇది కాళేశ్వరం నీళ్ళే కదా అని. ఆయన తాటి చెట్టు లెక్క వెరిగిండు, కానీ ఆవకి తాటికాయ అంతా కూడా మోకాళ్ళల్లో ఆయనకు తలకాయ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, అది కుప్పగూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు, శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లే మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం. మీకు సబర్మతి నది ప్రక్షాళన జరుగుతుంది. నేను అడుగుతున్న, హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదు? నరేంద్ర మోడీ గారు చేసుకోవచ్చు, యోగి చేసుకోవచ్చు, రేఖా గుప్తా చేసుకోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఎందుకు మూసీ నది ప్రక్షాళన జరగొద్దు? ఎందుకు అడ్డం పడుతున్నారు ఈ దుర్మార్గులు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే కాంగ్రెస్ ఈ పని చేస్తే కాంగ్రెస్కు మంచి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచన. రైట్, రెండు అంశాలు, గండిపేటకి గోదావరి జలాలు, హైదరాబాద్కి తర్వాత మూసీ ప్రక్షాళన. రామ్మోహన్ రెడ్డి గారు, ముందు గోదావరి నదీ జలాల విషయానికి వద్దాం. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వచ్చాయి నీళ్ళు, అవి కాళేశ్వరం నీళ్లు కాదు అనేది రేవంత్ రెడ్డి గారి వాదన. కాళేశ్వరంలో భాగమే శ్రీపాద ఎల్లంపల్లి కూడా అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. ఏంటి అసలు ఈరోజు ఇప్పుడే జస్ట్ ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు, ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి కాళేశ్వరానికి దానికి అసలు సంబంధమే లేదా? కళ్యాణ్ గారు, ముందుగా మీకు పనున్న పెద్దలకి అండ్ 10 టీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. కేటీఆర్ గారు ఆవేశపడుతూ మాట్లాడిండే తప్ప కొంచెమని ఆలోచన చేసి మాట్లాడేది ఉండే. ఎందుకంటే వాళ్ళ నాయన కట్టినటువంటిది ఏదో మనం తోకకాడికి పోయి మేము కట్టినాము, తోకకాడికి పోయి ఏదో చేయబోతుండ అనేటటువంటిది అన్నారు. అసలు తలకాయ ఏంటిది, మొండెమేంటిది, తోకేంటిది అనేటటువంటిది మనం మాట్లాడుకోవాలి. ప్రాణహిత చేవెళ్ళ, ప్రాణహిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు. ప్రాణహిత అంటే తలకాయ దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చేవెళ్ళ తోకైతుంది. అంటే ఉత్తర తెలంగాణకి నుంచి మొదలు పెట్టుకుంటే దక్షిణ తెలంగాణ చేవెళ్ళ దాకా నీళ్లు తీసుకొచ్చేటటువంటి బృహత్కరమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టుని మీరు, మీ నాయన, మీ బావ, మీ కుటుంబం అందరు కలిసి ఫస్ట్ తలను నరికిండ్రు. ఏడుదాకా నరికిండ్రు? ఎల్లంపల్లి దాకా కొట్టేసిండు. ఏడికించి ప్రాణహిత నుంచి ఎల్లంపల్లి దాకా ముందు చేసినటువంటి పనులు మొత్తం పోయినాయా? తలకాయ తీసేసిండు. మళ్ళీ కిందికి వస్తే ఇటు చేవెళ్ళ దక్షిణ తెలంగాణని మొత్తం ఏమంటారు ఎండబెట్టిండు. ఇటు తోకని కొట్టేసి అటు తలకాయని కొట్టేసి మొండెంని మాత్రమే చేసి అది కూడా కుంగేటటువంటి ప్రాజెక్టు కట్టి కాసుల కక్కుర్తిపడి ఈరోజు తెలంగాణ ఖ్యాతిని ఈరోజు దేశం కాదు ప్రపంచంలో కూడా తలదించుకునేటట్టు చేసినటువంటి మీరే ఇంత దమ్ము ధైర్యంతో మాట్లాడితే, ప్రాణహిత చేవెళ్లలో మా ప్రాజెక్టే ఉంది. ఈరోజు మేము తెస్తున్నటువంటి నీళ్లు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి, కాళేశ్వరం నుంచి కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటటువంటిది కాళేశ్వరం ఎల్లంపల్లి నుంచి ఆ నీళ్లు మల్లన్న సాగర్కి వస్తాయి, మల్లన్న సాగర్ నుంచి ఇక్కడికి తెస్తున్నారు. అంతే కదా? అవును, అంతే కదా, అంతే. రైట్. శ్రీపాద ఎల్లంపల్లి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళ కాళేశ్వరంలో కూడా పాత కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి 6 ఆన్లైన్ స్టోరేజ్లను వాడుకుంటూ, ఇప్పుడు ఏదైనా కూడా అప్పర్ మానేర్లు, లోవర్ మానేర్లు ఏమైనా మాట్లాడుకోండి, 6 ఆన్లైన్ స్టోరేజ్లు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టులను వాడుకుంటూ ఇదంతా కాళేశ్వరం అని చెప్పి అన్నటువంటి చరిత్ర మీది. ఈరోజు మేము నీళ్లు తీసుకొస్తున్నటువంటిది కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే, నీళ్లు ప్రాణహిత కాడ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈడ ఏమంటారు తుమ్మిడి కాడ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేడిగడ్డ కాడికి వచ్చినామని చెప్పి మీరు ఏదైతే అన్నారో ఆ అన్నటువంటి దాని దగ్గరికి నుంచి సుక్క నీళ్లు దొరుకుతున్నటువంటి పరిస్థితి మీరు 1,00,000 కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరంలో ఉందా లేదా? లేదు. మేడిగడ్డ లేదు, అన్నారం లేదు, సుందిల లేదు. నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? ఎల్లంపల్లి ఎవరు కట్టిరు? కాంగ్రెస్ పార్టీ కట్టింది. దీనికి ఆధారం గోదావరి జలాలు. ఏడికెంచి వస్తున్నాయి గోదావరి జలాలు? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అటు కడెం మాత్రమే దీనికి కూర్చుంటుంది.
ఈ 2 సోర్స్ నుంచి మనం ఈరోజు తీసుకొని వచ్చి పాతవన్నీ ఎగ్జిస్టెన్స్ను కూడా వాడుకుంటూ మేము ఈరోజు హైదరాబాద్కి తాగునీటితో పాటు 20 టీఎంసీలు తీసుకొచ్చేటటువంటి ప్రతిపాదన మనం చేసినాం. దాంట్లో 17.5 టీఎంసీలు తాగునీటి కోసం, ఎందుకంటే రాజధాని పెరుగుతా ఉంది, విస్తారంగా మారుతా ఉంది, కాబట్టి మనం భవిష్యత్తు కార్యాచరణ ఉండాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా కళ్యాణ్ గారు, ఈ 10 సంవత్సరాలల్లా కేటీఆర్ కానీ వాళ్ళ నాయన కానీ కృష్ణా నుంచి కానీ గోదావరి నుంచి కానీ ఒక కొత్త సోర్స్ పాయింట్ నుంచి హైదరాబాద్కి నీళ్లు తీసుకొచ్చింది చూపెట్టమన్నారు. ఓపెన్ ఛాలెంజ్ తీసుకోండి. పాత గోదావరివైనా ఫేజ్ 1 ఫేజ్ 2 అయినా కృష్ణాలైనా మేము తీసుకొచ్చినటువంటివి, పాత మంజీరాల కాడికి మొదలు పెట్టుకుంటే మిగతావన్నీ కూడా మా హయాంలో జరిగినటువంటివి. తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు నీ అడ్మినిస్ట్రేషన్ ఒక వాటర్ సోర్స్ పాయింట్, డ్రింకింగ్ వాటర్ సోర్స్ పాయింట్ హైదరాబాద్ ఏడికెంచనే తెచ్చినా ఒకటి చూపెట్టు. మళ్ళీ ఈరోజు పునాదులు వేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీనే. గతం చేసింది మేమే, భవిష్యత్తు నిర్మించేది కూడా మేమే. మిషన్ భగీరథ పైప్ లైన్ ఎక్కడ చూసే ఉన్నాయి కదా, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్? మిషన్ భగీరథ పైప్ లైన్ అంతా హైదరాబాద్కి వస్తుంది కదా, గోదావరి నుంచే వస్తుంది. అది ముందు సందే తాగునీటి ఉన్నాయి. వీళ్ళు అధికారంలోకి రాగానే 3 నెలల్లోనే పోయి ఆయన ఇప్పేసేసి ఫోటోలకు ఫోటో ఇచ్చాడు గోదావరి ఫేజ్ 2 ఫేజ్ 3. ఆ రోజు ఎవరు చేసిరు మొత్తం అయిపోయిన దాని తర్వాత ఆయన ఓపెనింగ్ సెరమనీ చేసిండు. అప్పుడే మన రాజకీయాలు మనం మాట్లాడినాం. కానీ నేనంటుంది ఏంటంటే మీరు ఈ 10 సంవత్సరాలలో ఒక డ్రింకింగ్ వాటర్ సోర్స్ పాయింట్ అంటున్నా, నల్లలిప్పడం కాదు. రైట్ విజయ్ గారు, అసలు తీసుకొస్తున్న నీళ్ళు ఎవ్వి కూడా మీ కాళేశ్వరానికి కానీ మీ ప్రాజెక్టులకు కానీ, అంటే గత బీఆర్ఎస్ నిర్మించిన స్టోరేజ్ ట్యాంకులకు కానీ సంబంధం లేవు. అవి కేవలం శ్రీపాద ఎల్లంపల్లి, మల్లన్న సాగర్, హైదరాబాద్ వస్తున్నాయి, గండిపేటకు వస్తున్నాయి. కళ్యాణ్ గారు, ముందుగా మీకు సోదరుడు ప్రియమిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారికి, 10 టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా శుభ సాయంత్రం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వారు ఇరిగేషన్ మీద కొంత ఇంకా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్పీచ్ని బట్టి నాకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ వారు కూడా కొంచెం అవసరమైతే మా హరీష్ అన్న వస్తాడు, లేదంటే వి ప్రకాష్ అన్న వస్తాడు. మీరు కొంచెం లెక్చర్ తీసుకోండి, క్లాసులు తీసుకొని కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి, ఇరిగేషన్ల మీద నాలెడ్జ్ పెంచుకోండి. అంటే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అంట కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన మాట వాస్తవమే. మరి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీరు ఎందుకు రాలేదండి? ఇన్ని సంవత్సరాల నుంచి నీరు ఎందుకు రాలేదు? అసలు కాళేశ్వరం ప్రాజెక్టుని కోలేశ్వరం అని చెప్పేసి అది మేడిగడ్డ దగ్గర ఒక 3 పియర్లు 2 పియర్లు కూలిపోయినాయని చెప్పేసి దానికి నానా హంగామా చేసి ఆయన ఏమంటారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే, ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రజలు నిన్ను ఎన్నుకున్న కాళేశ్వరం అంటే ఒక 3 అంటే ఏంది? మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఇవే 3 ఇంకా వేరే లేవని చెప్పేశాడు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్, సుందిల్ల, అదేవిధంగా మల్కంపేట రిజర్వాయరు, రంగనాయక రిజర్వాయరు, మల్లన్నసాగర్ రిజర్వాయరు, కొండపోచమ్మ సాగరు, బస్వాపురు, గంధమల్ల, అనేక రకాలైనటువంటి ఈ కంపోనెంట్స్ బట్టి ఇవన్నీ కలిస్తేనే కాళేశ్వరం అండి. మీరు ఇప్పుడు వారు కొండపోచమ్మ సాగర్ నుంచి వారు పాయింట్ తీసుకున్నారు, తలా అక్కడ పెట్టుకున్నారు. అక్కడ నుంచి హైదరాబాద్కి చెప్పారు కదా. ఒక్క సెకండ్, మీరు చెప్పారు. ప్రకాష్ గారు ఒకసారి ఫోన్ లైన్లోకి తీసుకున్నాను, వారి వెర్షన్ తీసుకుని మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రకాష్ గారు, ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినే ఉంటారు. వస్తున్నాయి ఇప్పుడు గండిపేటకి ఏదైతే గోదావరి ఫేజ్ 2 ఫేజ్ 3 వాటర్ వస్తున్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం వాటర్ కాదు, కాళేశ్వరానికి దీనికి సంబంధం లేదు అని ఏదో తాడి చెట్టు అంతా పెరిగాడు, ఆయనకు ముఖాల్లో మెదడు ఉందని ఏదో మాట్లాడారు. మొత్తానికి కాళేశ్వరం ఉద్దేశించి అనుకుంటుంది. ఏం చెప్తారు అసలు? ఇది కాళేశ్వరం వాటరా కాదా? మీరు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ అందులో అనుమానం లేదు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ లేకుంటే రేవంత్ రెడ్డి గారికి కానీ బీఆర్ఎస్ వాదన కానీ అది కాళేశ్వరానికి సంబంధమే లేదు ఈ నీళ్ళకి అనే దానికి మీరు ఏం చెప్తారు? అంటే కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ కాదనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన తీసుకురావాల్సింది మల్లన్న సాగర్ మీద నుంచే కదండి. ఇప్పుడు మిడ్ మానేర్, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ పోవాలంటే మళ్ళీ వయా ఈ నంది మేడారం పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ ద్వారానే పోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉన్నదో అంతవరకు మాత్రమే ఎల్లంపల్లి నుంచి పెట్టారు. ఎల్లంపల్లికి ఉన్న కెపాసిటీకి, ఎల్లంపల్లికి ఉన్న అవసరాలకు హైదరాబాద్ కు నీళ్లు రావడం అనేది సాధ్యం కాదు, నీళ్లు తేవడం సాధ్యం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా పంప్ హౌసెస్, తర్వాత 3rd TMC అని ఏదైతే కేసీఆర్ పెట్టారో అది ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చే నీళ్ల కోసం అది తప్పనిసరి అవసరం అన్నట్టు. అంటే కాళేశ్వరం ఒరిజినల్ ప్రాజెక్టే కాకుండా ఈ 3వ TMC కూడా ఇప్పుడు మనకు అలైన్మెంట్ లో ఉంది. ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ నేరుగా మిడ్ మానేర్ నుంచి అనంత సాగర్, రంగనాయక సాగర్, అక్కడి నుంచి మల్లన్న సాగర్ టు గండిపేట అండ్ హిమాయత్ సాగర్. కాబట్టి ఈ నెట్వర్క్ మొత్తం కూడా కాళేశ్వరంలో భాగం అండి. కాళేశ్వరం సంబంధం లేకుండా ఒక్క చుక్క నీరు కూడా హైదరాబాద్ కు రాదు ఇక. ఎందుకంటే వచ్చే మొదటి ఫేజ్ ఏదైతే ఉన్నదో ఇప్పటికే వస్తున్నది.
అది మనకు మంచినీళ్ళ కోసం ఎల్లంపల్లి నుంచి ఫస్ట్ ఫేజ్ లో వాడుతున్నాం. సెకండ్ ఫేజ్ కానీ థర్డ్ ఫేజ్ కానీ భవిష్యత్తులో ఇంకా ఏ ఫేజ్ తీసుకున్నా కూడా ఓన్లీ కాళేశ్వరమే దిక్కు, వేరే ఏది లేదు కళ్యాణ్ గారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ప్రకాష్ గారు, కాళేశ్వరానికి సంబంధించి మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తున్నాం అని సీఎం గారే అన్నారు. మల్లన్న సాగర్ కూడా గతంలో ఉన్న ఎల్లంపల్లి ప్రతిపాదిత అంటే ప్రాణహిత చేవెళ్ల ప్రతిపాదనలో ఉందనే చెప్తున్నారు కదా. అవును, అలా భాగమే. మల్లన్న సాగర్ అనే పేరే అది వరకు లేదు కదా, కేవలం చిన్న హాఫ్ టీఎంసీ ట్యాంక్ ఒకటి ఉండే చెరువు. అవును, ఆ చిన్న చెరువును ప్రాణహిత చెరువుల్లో పెట్టారు. మొత్తం ప్రాణహిత చెరువులలో 14 టీఎంసీలు ఉంటే ఒక మల్లన్న సాగరే 50 టీఎంసీలు అండి ఇప్పుడు రైట్ నౌ. అదివరకు లేకుండే, ఆ ప్రతిపాదన కూడా లేకుండే. ఇది స్టోరేజ్ ఇంక్రీజ్ చేయాలనే ప్రతిపాదన కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు చేయలేదు. వాస్తవానికి ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కెపాసిటీ ఎంత అండి? అప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రారంభించినప్పుడు దాని కెపాసిటీ ఎంత? 20 టీఎంసీలు అది. రైట్, ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్ గారు. చెప్పండి చెప్పండి. ఓకే, దాని నుంచి ఏంటంటే 16 టీఎంసీలు ఇండస్ట్రియల్ వాటర్ అండి దానిలో కాంపోనెంట్. అంటే 4 టీఎంసీలు హైదరాబాద్ కు ఆడున్న 20 టీఎంసీలు అయితే 16 టీఎంసీలు అంటే కొన్ని రన్నింగ్ లో ఏమైందంటే 2-3 ఫిల్లింగ్స్ ఉంటాయి అనే ఉద్దేశంతో మనం కెపాసిటీ కంటే ఇంకో 50% ఎక్కువ అంచనా వేస్తాం. 20 టీఎంసీలు అంటే 30 టీఎంసీలు వాడుకోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ హైదరాబాద్ కే 30 టీఎంసీలు ఉన్నాయి, ఎన్టీపీసీకి ఉన్న పరిశ్రమలకు 16 టీఎంసీలు ఉన్నాయి, ఎన్ రూట్ విలేజెస్ కు 10 టీఎంసీలు అంటే 56 టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి వాడుకోవాలి మనం. ఇంకా ఫస్ట్ ఫేజ్ కే సరిపోతలేదు, ఇంకా మిగతా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇంకోటి పైన నీకు ఎల్లంపల్లికి నీళ్లు రావాలంటే శ్రీరామ్ సాగర్ 4 ఏళ్లకు ఒక్కసారి నిండుతుంది. అది మొత్తం 10 ఏళ్లలో 2 సార్లు కూడా శ్రీరామ్ సాగర్ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు వస్తలేవు. కడెం నుంచి కొద్ది నీళ్లు మాత్రమే వస్తాయి ప్రతి సంవత్సరం కూడా. కడెం అనేది చిన్న ప్రాజెక్ట్ కాబట్టి ఒక 10 టీఎంసీలు 20 టీఎంసీలు అంతకు మించి రావు అక్కడ. కాబట్టి ఎల్లంపల్లి అవసరాలకే ఎల్లంపల్లిలో నీళ్ళు లేవు. కంపల్సరీ కాళేశ్వరం నుంచి ఎత్తిపోసుకోకుండా మనం ఈ మల్లన్న సాగర్ కు ఒక చుక్క నీటిని కూడా లిఫ్ట్ చేయలేము మనం. రైట్, రామ్మోహన్ రెడ్డి గారు మీ అనుమానం ఏమైనా ఉందా ప్రకాష్ గారితో మాట్లాడేది? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఆ 3rd టీఎంసీ అన్నా లేకపోతే పాతవి అనేటటువంటి 2 టీఎంసీ పర్ డే ఏదైతే మనం తీసుకోవాలనుకున్నామో ఇవన్నిటికీ సోర్స్ పాయింట్ ఏంటి? సోర్స్ పాయింట్ ఏంటిది? సోర్స్ పాయింట్ నీళ్ళు ఏడికించి దూడతాం? ఎల్లంపల్లి నుంచే తీసుకోవాలి. ఎల్లంపల్లి కాదు, ఎల్లంపల్లికే తీసుకోం. కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టు నీటిని ఏంటిది ప్రాణహిత గోదావరి రెండింటిది కలిపితే ఇక్కడ నీళ్లు చానున్నాయి కాబట్టి ఏడికెంచి వచ్చినాం, తుమ్మిడిగడ్డకెంచి మేడిగడ్డకు వచ్చినాం అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పేది. అసలు తోడేటటువంటి ఆస్కారమే లేదు. పడ్డ నీళ్ళు పడ్డట్టు కిందికే వెళ్ళిపోతుంటే అటు ఏపీ మీదకేసి సముద్రంలో కలిసిపోతుంటే మేడిగడ్డ గురించి మేడిగడ్డ గురించి అంటే ప్రకాష్ గారు రామ్మోహన్ రెడ్డి గారు అంటున్న పాయింట్ ఏంటంటే మేడిగడ్డ సుందిల్లా అన్నారు ఇవి పనిచేయట్లేదు, అక్కడ వాటరే లేదు. లేనప్పుడు ఎల్లంపల్లికి ఎట్లా వస్తాయి, ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ ఎట్లా వస్తాయి, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ ఎలా చేస్తామనేది కాంగ్రెస్ వాదన. అది అంటే వాళ్ళ వాదన అట్లున్నది. బట్ వాస్తవం చెప్పాలంటే ఒక 3 నెలల నుంచి 4 నెలలు కనుక ఎల్ఐటి వాళ్ళకి టైం ఇచ్చినట్టయితే మనకు ఎన్డీఎస్ఏ చెప్పింది, విజిలెన్స్ కమిటీ చెప్పింది, పీసీ కోర్స్ కూడా చెప్పారు. ఏమనంటే వెంటనే అది పునర్నిర్మించాలి మేడిగడ్డ పియర్ అని చెప్పి. ఒక్కసారి కనుక మేడిగడ్డ పునర్నిర్మాణం జరిగినట్టయితే మనకు సమ్మర్ లో కూడా ఎత్తిపోసుకోవచ్చు. ప్రకాష్ గారు మేడిగడ్డ సుందిల్లా అన్నారం ఈ 3 పనిచేయకపోయినా వాటర్ వస్తున్నాయి అనేది పాయింట్ అక్కడ. అది భవిష్యత్తులో కూడా అలా వస్తాయా? ఈ 3 లేకపోయినా వాటర్ వచ్చే అవకాశం ఉందా? అట్లా ఉన్నాక మనం తుమ్మిడట్టి ఎందుకు రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేశారండి? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, ప్రాణహిత చెవెళ్ళ డిజైన్ చేసింది. ఒకవేళ అట్లా నీళ్ళు వచ్చినట్టయితే ప్రాణహిత కాడ తుమ్మిడట్టి ఎందుకు నిర్మాణం చేసేవాడు? చెప్పండి. తర్వాత మీరు ప్రకాశన ఒక క్వశ్చన్ నాది. ఇప్పుడు మొత్తం 240 టీఎంసీలు మేడిగడ్డ కాడికించి ఎత్తిపోసేటటువంటిది ఉంటే దాంట్లో 169 టీఎంసీలు ఇరిగేషన్ కోసం అన్నాం. తర్వాత 30 టీఎంసీలు ఏమో హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కోసం. ఇది డిపిఆర్ లా, నేను డిపిఆర్ సంగతి మాట్లాడుతున్నా. తర్వాత 10 టీఎంసీ డ్రింకింగ్ వాటర్ ఫర్ విలేజెస్ అటు ఉంటున్నటువంటి. నేను ఆయకట్టు కూడా మాట్లాడా. ప్రాణహిత నుంచి చేవెళ్ళ దాకా వచ్చేటటువంటి దాంట్లో ఎల్లంపల్లి మీదకి ఉంటున్నటువంటి కట్ చేస్తే 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఎగిరిపోయింది. పాత ఏదైతే ప్రాణహిత చేవెళ్ళు ఉండనో వీళ్ళు చేసినటువంటి రీడిజైనింగ్ తోటి వచ్చే ఆయకట్టు అది ఎగిరిపోయింది. నేను ఇంకోటి కాళేశ్వరం అనేటటువంటిది అయిపోయింది కదా వాళ్ళ లెక్కల ప్రకారం. 30 టీఎంసీ హైదరాబాద్ కి డ్రింకింగ్ వాటర్ వచ్చి ఉండాలి కదా. ఏది మరి తోడేటటువంటి సోర్స్ లేదు, అయిపోయిందని చెప్పినప్పుడు మనకు డ్రింకింగ్ వాటర్ లేదు. ఇట్లా ఎన్ని బూటకపు పోతారు? ఒక్క నిమిషం బూటకం ఏం లేదల్లా. ఇప్పుడు
కాళేశ్వరం నుంచి మీకు ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. ఇప్పుడు సుందిల్లా అన్నారము విషయంలో కోదండరామ్ గారు మొన్న అసెంబ్లీలో కౌన్సిల్లో క్వశ్చన్ అడిగినప్పుడు మన ముఖ్యమంత్రి గారే ఏం చేశారంటే ఈ రెండు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకుంటా బహుశా ఈ సుందిల్లకు అన్నారంకు ఏం కాలేదు ఇంటాక్ట్ బాగున్నాయని చెప్పాడు. మీరు కౌన్సిల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన ఆన్సర్ ను మీరు తీసుకోండి. ఆ రెండింటికి ఏం కాలేదు, ఒక నిమిషం, ఆ రెండింటికి ఏం కాలేదని చెప్పారు. ఇప్పుడు కూడా మనం చూసాము దాదాపుగా ఈ సంవత్సరము వర్షాకాలంలో ఒక 1500 టీఎంసీలు అంటే ఒక 500-600 టీఎంసీలు ఏమో నేరుగా ఎల్లంపల్లి నుంచి అన్నారం సుందిల్ల మీదుగా మేడిగడ్డకు వచ్చినాయి. అయినా కూడా వాటికి ఏం కాలేదు. మనం స్టోరేజ్ కూడా మొత్తం ఫుల్ లెవెల్ కాకుండా కొంత స్టోరేజ్ చేసినా కూడా మనకేం నష్టం లేదు. బట్ ఎన్డీఎస్ఏ వాళ్ళు వద్దన్నారనే ఉద్దేశంతో కాసేపు ఆపాం. మనం ఎన్డీఎస్ఏ వాళ్ళతో మాట్లాడి రేపు వచ్చే సమ్మర్ వరకు మిగతా రిపేర్స్ అన్ని కంప్లీట్ చేసుకొని, అంటే రిపేర్లు కంప్లీట్ అనే కానీ వాళ్ళకు ఒక అనుమానం ఉంది, కొన్ని టెస్టులు చేయాలని చెప్పారు. ఆ టెస్టులు కూడా చేసుకుంటే మనకు అవి రెండు కూడా నీళ్లు నింపుకోవచ్చు. మేడిగడ్డ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే మేడిగడ్డలో మనము నవంబర్ దాకా ఎత్తిపోసుకోవడానికి మనకు మేడిగడ్డ గేట్లు వేయాల్సిన అవసరం లేదు రామ్మోహన్ రెడ్డి గారు. కేవలం వచ్చే ఫ్లడ్ నుంచే మనము కన్నెపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అడ్డలంతా ఏంటంటే అన్నారం సుందిల్లా మనకు ఎన్డీఎస్ఏ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టయితే మనం లిఫ్ట్ చేసుకొని మల్లన్న సాగర్ దాకా తీసుకురావచ్చు. మీరు అన్న 30 టీఎంసీ గురించి కూడా చెప్తా, 1 minute. 30 టీఎంసీ ఎందుకు ఇప్పుడు ఇక్కడ మల్లన్న సాగర్ కు అవసరం అవుతున్నది అనంటే మనకు ఇక్కడ ఏదైతే ఈ మధ్యలో ఉన్న నందిమేడారము తర్వాత గాయత్రి పంప్ హౌస్ లో మనకు 2 టీఎంసీలకే మనకు సొరంగాలు కానీ అక్కడ స్టోరేజ్ లేదు కాబట్టి 2 టీఎంసీ కంటే ఎక్కువ మనం లిఫ్ట్ చేసుకోలేము. ఇక్కడ 30 టీఎంసీ ఏంటంటే ఎప్పుడైతే ఎల్లంపల్లి బ్యారేజ్ లో పడుతుందో మేడిగడ్డ నుంచి 30 టీఎంసీ వాటరు నేరుగా పైప్ లైన్ ద్వారా డైరెక్ట్ ఇక్కడ మిడ్ మానేర్కి వచ్చేస్తుంది అండి అది. కాబట్టి ఈ గాయత్రి నందిమేడారం తోడేటటువంటి నీళ్ళు లేవంటున్నా సార్. నేను నా పాయింట్ అర్థం చేసుకోండి ప్రకాష్ అన్న. నేను చెప్పేది ఒకటి మీరు ఎంతసేపు చెప్పినా ఎన్డీఎస్ఏ పర్మిషన్ ఇస్తే నీళ్ళు ఆపుకుంటే ఆడ వచ్చే భవిష్యత్తు గురించి మాట్లాడతలేను నేను. ఇప్పుడు లేదు, యాజ్ ఆన్ టుడే కరెంట్ స్టేటస్ ఏడాది మీద అయిపోయింది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే కూలిపోయింది, కుంగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నీటి నిలువ అక్కడ జరగలేదు. సేమ్ క్వాలిటీ విషయాలలో కాంప్రమైజ్ అయిపోయింది. స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఎట్లయితే అబ్జర్వేషన్స్ కనిపించినాయో అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయినా, కాగ్లో ఇర్రెగ్యులారిటీస్ అయినా, లేకపోతే పీసీ కోర్స్ కమిషన్ అయినా, విజిలెన్స్ రిపోర్ట్ అయినా అన్నిట్లలో కూడా అవకతవకలు ఉన్నాయని తెలిసిన తర్వాత ఒకటి మరమ్మతు చేస్తే అయిపోతుంది అనేటటువంటి గ్యారెంటీ మేము ఇవ్వమని ఎన్డీఎస్ఏ చెప్తుంది. అదెందుకు చెప్పారు? ఒక్క నిమిషం రామ్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు అన్నయ్య ఏవైతున్నాయో వాటి మీద ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ లో లాస్ట్ లో ఏం చెప్పిందంటే ఇంకా నిపుణులు చేయించాలి. అట్లా కాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఇట్లా చెప్తే మీకు అర్థం కాదు, జనానికి అర్థం కాదు, మీకు అర్థమయ్యే భాషలో చెప్తా నేను. ఒక మనిషి చనిపోయిందండి. అయితే డాక్టర్ పోస్ట్ మార్టం చేసి ఏమంటుండంటే గుండాగి చనిపోవచ్చు, లివర్ ఫెయిల్ చనిపోవచ్చు, లేకపోతే కిడ్నీ పాడై చనిపోవచ్చు, లేకుంటే బ్రెయిన్ లో ఏదన్నా స్ట్రోక్ వచ్చి చనిపోవచ్చు. ఇది కరెక్ట్ పోస్ట్ మార్టం అయిద్దానండి? డాక్టర్ అన్నప్పుడు కరెక్ట్ గా చెప్పగలగాలి. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఇగో ఈ 4 కారణాలు చెప్పి ఫైనల్ ఏమన్నారంటే ఇంకొక మంచి ఫోరెన్సిక్ నిపుణులతోని టెస్ట్ చేయించండి, గుండాగి చచ్చిండా లివర్ పాడై చచ్చిండా తెలుస్తుంది అని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పింది. అంటే నేను అనేది ఏంటంటే అంటే రెండు పియర్స్ పోతే చచ్చిపోయినట్టు అడుగుతాను ప్రకాష్ గారిని. ప్రకాష్ గారు ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు అంటున్న ప్రకారం 240 ఒక నిమిషం అండి రామ్మోహన్ రెడ్డి గారు 240 టీఎంసీలల్లా కేవలం ఒక 40-50 టీఎంసీలు మాత్రమే మేడిగడ్డ గేట్లు వేయడం వల్ల వస్తాయి. అది కూడా నవంబర్ నుంచి మే వరకు. మిగతా నీళ్ళన్నీ కూడా 240లో 80%, 70% వాటర్ అంతా కూడా కన్నెపల్లి నుంచి ఫ్లో నుంచే తీసుకుంటాము. అన్నారం సుందిళ్ళకి ఏం కాలేదండి. రేపు ఈ గవర్నమెంట్ పోయి రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు చూపెడతారు మీకు నిరూపించి. ఇంకో గవర్నమెంట్ రావాల్సిందే అంటారు. మొత్తానికి అక్కడ ప్రాసెస్ నడవాలంటే ఇంకో గవర్నమెంట్ రావాలి. ఎవరు ఆపలేరు ఎందుకంటే ఎవరు ఆపలేరు ఇంకో గవర్నమెంట్ రావడానికి. ఇంకొకటి ఫైనల్ క్వశ్చన్ జనానికి క్లారిటీ కోసం, మేడిగడ్డ సుందిల్లా అన్నారం ఇలానే ఉంటే అక్కడ అసలు వాటర్ పంపు కానీ ఎత్తిపోయడం కానీ గేట్లు వేయడం కానీ ఏది లేకుండా అలానే వదిలేస్తూ ఉంటే ఇప్పుడు ఈరోజు ఏదైతే గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రారంభమైందో దానికి నీళ్ళు వచ్చే అవకాశం ఉందా అసలు హైదరాబాద్కి? అంటే శ్రీరామ్ సాగర్ కు వరద రాకపోతే నీళ్ళు వచ్చే అవకాశం లేదు. హైదరాబాద్ ఫస్ట్ ఫేజ్ కూడా రావండి. వరద వచ్చినప్పుడు ఎలాగైనా వస్తాయి అవి, దాన్ని ఎవరు తేవాల్సిన పని లేదు. వరద వస్తే వరద రాకపోతేనే
కేసీఆర్ గారు చేసిన కృషి ఏందో అర్థమవుతుంది. వరద వచ్చినప్పుడు అర్థం కాదండి. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ. నేను ఒకటి కంక్లూడ్ చేస్తాను కళ్యాణ్ గారు. ఇప్పుడు ప్రకాష్ అని ఇంతసేపు మాట్లాడిండు, నేను లేమన్ భాషలో చెప్తున్నా. ఈ ఉన్న మోటార్లు సరిపోతలేవని కేసీఆర్ గారు బృహత్కరమైన ఒక పెద్ద మోటార్ వేసిండు. బాయిలు మిగతా అన్ని హౌజులు అన్నీ ఒకటే, స్టోరేజ్లు ఆన్లైన్ స్టోరేజ్లు మొత్తం హౌజుల గురించి మనం మాట్లాడతలేము. ఇప్పుడు నువ్వు వేసినటువంటి కొత్త బోర్ పనే చేస్తలేదు అంటున్నా నేను. హౌజులు ఉన్నాయి కదా, హౌజులు నింపే సంగతి వదిలిపెట్టి నువ్వు తోడదామన్నటువంటి బోర్ సంగతి ఏంటంటున్నాం. సోర్స్ ఆఫ్ వాటర్ హెడ్ రెగ్యులేటర్ అనేటటువంటిది ఏంటిది? మేడిగడ్డ కాడికి అంతే. నువ్వు మేడిగడ్డ కాడికి నీళ్ళే తోడనప్పుడు రామ్మోహన్ గారు అదే చెప్తున్నారు ప్రకాష్ గారు. ఈ రోజు వచ్చినప్పుడు ఎక్కడ తోడాల్సిన పని లేదు, ఆటోమేటిక్ వస్తాయి వాటర్. ఏడికెంచి వస్తాయి? ఎల్లంపల్లి నుంచి మొత్తం మల్లన్న సాగర్. అది ఎవరు కట్టింది? కాంగ్రెస్ పార్టీ కట్టింది. మీరే కట్టినా వర్షాలు పడ్డప్పుడు ఇష్యూ లేదు, వర్షాలు పడనప్పుడే మేడిగడ్డ అవసరం అవుతుంది అనేది ప్రశ్న. వర్షాలు పడితేనే ప్రాణహితలు కూడా వరద వస్తుంది. వర్షాలు పడకపోతే ఎక్కడైనా లేనప్పుడు నేనేమంటున్నా, గ్రావిటీ తోటి వచ్చేటటువంటి ప్లాన్లను మార్చి పంపులతోటి లేపేటటువంటి ప్లాన్లు వేసింది మీరే, కుంగింది మీరే. కానీ రామ్మోహన్ రెడ్డి గారు 2007లో 17,875 కోట్లతో తీసుకొచ్చినటువంటి ప్రాణహిత చేవెల ప్రాజెక్టు అది ఏం పని చేయకుండా 19 నెలల్లోనే 38,500 కోట్లకు అంచనాలు పెంచి పడేసినారు. మరి ఎవరు పెంచారు? 2007 ఏ ప్రభుత్వం ఉంది? 2007 ఏ ప్రభుత్వం ఉంది? ప్రాణహిత చేవెల ప్రాజెక్టు 2007లో తీసుకొచ్చిన ప్రాజెక్టును ఎందుకు ప్రారంభించలేదు, ఎందుకు పూర్తి చేయలేదు? ఎవరు ఆపిర్రు? ఎవరు ఆపిరు? తెలుసుకో, నాలెడ్జ్ పెంచుకో. 2007లో ప్రాణహిత చేవెల తీసుకొచ్చి మీరు పూర్తి చేసిందే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది, ఢిల్లీలో కాంగ్రెస్ ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వంతో మీరు ఎందుకు ఒప్పందం తీసుకొచ్చి పూర్తి చేయలేదని చెప్తున్నా. 2014లో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో దఫాలుగా చర్చలు చేసినంత అనంతరం అక్కడ 152 ఎఫ్ఐఆర్లకు కాబట్టి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది తెలుసు కాబట్టి ఉమ్మడి యాక్ట్ కాకుండా మేడిగడ్డ తీసుకొచ్చి పూర్తి చేసిందండి. ఒక్క నిమిషం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మా స్పీచ్ విన్నా నేను. రంగారెడ్డి జిల్లాకి ఎండబెట్టిందో కేసీఆర్ ఎండగట్టినన్నారు. మీరు రంగారెడ్డి జిల్లాకి మీరు ప్రాణహిత చేవేళ రాజశేఖర రెడ్డి గారు పునాది వేసింది కదా, స్టోన్ వేసింది కదా, తలా దగ్గర వదిలేసి తోకగా వేసింది కదా. మరి 2007లో మీరు వేసినటువంటి స్టోన్ ఎందుకు పూర్తి చేయలేదు? మీరు రామ్మోహన్ రెడ్డి గారు, ఒకటి 2007లో మీరు పునాది రాయేసి పూర్తి చేయలేదు 7 ఏళ్ళు 14 వరకు అనేది పాయింట్ ఒకటి. రెండోది, సరే అదొక సబ్జెక్ట్ అది చాలా రోజుల నుంచి నడుస్తుంది. రెండోది, అప్పుల్లో ఉంది రాష్ట్రం, దివాలా తీసింది. అప్పుల కోసం ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోయే దొంగను చూసినట్టు చూస్తున్నారు. అక్కడ ఎవడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలే. నన్ను పీక్క తింటారా, కోసుకు తింటారా అని కూడా బాధపడ్డారు. ఆయన ఆవేదనలో అర్థం ఉంది. 1,50,000 కోట్లతో మూసీ పునరుజ్జీవం అనే ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం, ఆ మూసీ అక్కడ ఎవరు కూడా మేము దీన్ని వదిలి వెళ్ళామని వాళ్ళు తిరుగుబాటు చేయడం మనం అవన్నీ చూసాం. దాన్ని అంత పెద్ద ప్రాజెక్టు మీద వ్యతిరేకత వస్తే దాన్ని బిట్లుగా విభజించి చిన్నగా చేస్తూ దాన్ని మూటల వేట, మూసి మాటన మూటల వేట చేస్తున్నారు అనేది కేటీఆర్ గారి వాదన. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే నిజంగా మూసి పునరుజ్జీవం అనేది 1,50,000 కోట్లతో అవసరమా తెలంగాణకి? అవసరమా కాదు, అంత అవుతుంది అనేటటువంటి ఆస్కారం. అంతైనా ఎంతైనా మూసి పునరుజ్జీవం అనేటటువంటిది జరగాలి అనేటటువంటి వ్యాఖ్యానించిన దాన్ని మనం వక్రీకరించి పోవాల్సినటువంటి అవసరం లేదు. అవును, కష్టాలలో ఉన్నాం, అవును అప్పులలో ఉన్నాం. ఆ అప్పులు కూడా వీళ్ళ కుంభకోణాల వల్ల మనం ఈరోజు మోస్తా ఉన్నాం. ఆ మిత్తిలు కట్టలేక సస్తా ఉన్నాం. అయినప్పటికీ తాగనీకే జనాలు పెరుగుతున్నప్పుడు, నగరం అభివృద్ధి అవుతున్నప్పుడు తాగనీకే నీళ్ళ కోసం ప్రయత్నం చేద్దామా వద్దా? అది చెప్పుని నాకు. మరి అదే చేస్తున్నాం మేము. నువ్వు ఎందుకు చేయలే 10 ఏళ్ళ 16,000 కోట్లతో ప్రతిపాదనలు తెచ్చారు. రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నప్పుడు 16,000 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు తీసుకొచ్చారు. అందులో భాగంగానే 33 ఎస్టీపీలు తీసుకొచ్చినారు. అది పూర్తి దాదాపు పూర్తయినాయి. దాదాపుగా ఏమంటారంటే ప్రభుత్వంపై లోపు 80-90% పనులు పూర్తయినాయండి. ప్రభుత్వాలు వచ్చిన తర్వాత చేయాలి కదా,
16,000 కోట్ల రూపాయలతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ ని 1,50,000 కోట్ల రూపాయలకి దోచుకోవడం కోసం ప్రణాళికలు వేసి ఆ రోజు ప్రజల యొక్క మద్దతుతో ప్రజల పక్షాన మూసి పరివాహక ప్రాంత ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు పోరాటం చేశారు. పోరాటం చేసి రేవంత్ రెడ్డి గారు దోపిడీని అరికట్టారు. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లకు వాయిదా పద్ధతి ప్రకారంగా దోపిడీ జరుగుతా ఉంది. వాయిదా పద్ధతుల ప్రకారంగా దోపిడీకి తెరలేపిండు రేవంత్ రెడ్డి గారు. నేను ఒక్కనే మాట చెప్తా సార్, ఒక్కనే మాట చెప్తున్నా. నేను ఇప్పుడు ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా కట్టినటువంటి కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టులు అంతర్భాగం అక్కడి నుంచే కదా మీరు తీసుకొచ్చేది. ఇవాళ హైదరాబాద్ కి త్రాగునీటి కోసము, అదేవిధంగా మూసీ నదికి 2 TMC తీసుకొస్తాము, ఆ నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సుందరీకరణ చేస్తాము, క్లీన్ చేస్తామని చెప్పేసి ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు మీరు? కేసీఆర్ గారి మల్లన్న సాగరే కదా, కేసీఆర్ గారు కట్టినటువంటి కొండపోచమ్మ సాగరే కదా, కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచే కదా మీరు తీసుకొచ్చేది. ఎక్కడ తీసుకొస్తారు? ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? నీళ్లు లేవు కదా. మీరు కావాల్సి పడవబట్టింది ప్రభుత్వం, కావాలని కాళేశ్వరాన్ని పడవ పెడుతున్నారు. మన విజయానికి మైకన్న తీసేసే వద్దని నిలబడేటట్టుంది. చెప్పండి. ఇప్పుడు ఒకటే 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినావు, సుక్క నీళ్లు తోడే పరిస్థితి లేదు, 1 ఎకరాకి నీళ్ళు ఇస్తున్న పరిస్థితి లేదు, 1 బిందెడు నీళ్లు హైదరాబాద్కి తెచ్చిన చరిత్ర నీకు లేదు. మేము ఒక 7,500 కోట్లతోటి ఒక ప్రతిపాదన మనం చేసాం. నగరం పెరుగుతుంది ఆ రోజు కేటీఆర్ గారు ప్రణాళికలు చేసుకొస్తే చేస్తే ఆ రోజు కేబినెట్ లో కూడా డిసిషన్ జరిగింది. కేబినెట్ లో కూడా డిసిషన్ జరిగింది. మరి ఇవాళ 7 రెట్లు ఎట్లా పెరిగింది? డబ్బులు నేనేమంటే సుంకీశాల రిటైరింగ్ వాళ్ళు మెగా కంపెనీ కడితే కూలిపోయింది. ఆ రోజు ఆ ప్రాజెక్ట్ కూలిపోయింది, దాని మీద విచారణ లేదు. ఆ ప్రాజెక్ట్ ని కేంద్ర సంస్థలు బ్లాక్ లిస్ట్ లో పెట్టినాయి. ఈ రాష్ట్రంలో విజిలెన్స్ సంస్థలు బ్లాక్ లిస్ట్ లో పెట్టమని ఆర్డర్లు ఇచ్చినాయి. కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఈ కంపెనీ ఈ రోజు ఇష్టమైన కంపెనీ అయిపోయింది. ఈయనకు 7,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు అదే కంపెనీకి ఇస్తుంది. ఒక్క టీఎంసీ కూడా రాలేదు ఇక్కడికి, హైదరాబాద్ కి నీళ్ళు ఇవ్వాలి అని అంటున్నారు. గతంలో అంటే కామన్ పీపుల్ కూడా అది అర్థమవుతుంది. ట్యాంకర్ల దగ్గర బిందెలు పట్టుకొని చాలా పోరాటాలు జరిగాయి గతంలో. ఈ మధ్య అంటే ఈ 10 ఏళ్లలో తెలంగాణ వచ్చాక తగ్గిపోలేదు అది. అంటే మీరు హైదరాబాద్ ఎల్బీ నగర్ ప్రాంతవాసి, మీకు ఏం తేడా కనిపించలేదా 10 ఏళ్లలో? అవును, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాటర్ సోర్సెస్ తప్ప కొత్త వాటర్ సోర్స్ చూపెట్టమంటే అంటున్నాం. ఎట్లా తగ్గుతుంది? కొత్తగా వాటర్ రాలేదా హైదరాబాద్? చెప్పండి అంటున్నా. దేనికైనా మీరు నేను మాట్లాడుకుంటే కాదు. ఏడైంది ఇప్పుడు సార్ ఇది ఎండాకాలం, ఇది వానాకాలం. ఇది వానాకాలం చూపిస్తే ఇప్పుడు 100కు పైగా ట్యాంకర్లు తిరుగుతున్నాయి. వర్షాకాలంలో కూడా ట్యాంకర్లు తిరుగుతున్నాయంటే ఈ ప్రభుత్వంలో దురదృష్టి లేనటువంటి ప్రభుత్వం, ప్రణాళిక లేని ప్రభుత్వం, ముందు చూపు లేని ప్రభుత్వం, ఈ యొక్క ముందు చూపు లేని ప్రభుత్వ చర్యల వల్లనే మళ్ళొకసారి హైదరాబాద్ త్రాగునీటి సమస్య రాబోతా ఉంది. నల్లాగిందా బోర్ అయిపోయిందా చెప్పుకున్న సమస్య కారణం ఏందో మీరే ప్రణాళిక చెప్పండి సార్. మీ 10 టీవీలో కళ్యాణ్ గారి షోకు శాంక్టిటీ ఉంది. ఈ ప్లాట్ఫామ్ మీదకించి మనము వాళ్ళప్పుడు కష్టాలు లేవు, కొత్త కష్టాలు వచ్చినాయంటే కష్టాలకు కారణం నేనేమంటున్నా, ఒకవేళ 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఉన్నటువంటి కష్టాలు తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాతనే వీళ్ళు చేసినటువంటి పనులతో తీరింది ఒకటి చెప్పండి. కాగితం కావాలి నాకు, ఉత్త వేగంగా మాట్లాడితే కాదు. గోదావరి జలాల నుంచి వచ్చినటువంటి డ్రింకింగ్ వాటర్ సోర్స్ని అప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసిన దాన్ని 10 ఏళ్ళు నడిపించినావు. నేను అదే క్వశ్చన్ వేసిన. ఈ 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ మీ కుటుంబం మొత్తం కలిసి ఏ వాటర్ సోర్స్ పాయింట్ నుంచి హైదరాబాద్కి లీటర్ తాగే నీళ్లు తెచ్చిండ్రు? లీటర్ నీళ్లు చూపెట్టు 10 ఏళ్ళల్లా. దీనికి జవాబు ఉంటే మీరు గెలిచినట్టు, దీనికి జవాబు లేకపోతే మేము గెలిచినట్టు. ఊకే 545 కోట్లతోన 29/1/2022 జీవోఎంఎస్ నంబర్ 37 ఇచ్చింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి. దీంట్లో దాదాపుగా 15 రకాలైనటువంటి కాంపోనెంట్స్ మూసీ రిజర్వ్, మూసీ మీద బ్రిడ్జులు కావచ్చు, త్రాగునీటి కావచ్చు, ఈ జీవో ఉంది. కావాలంటే చెక్ చేసుకుంటారు. కాగితంగా ఉన్నాడు కదా. మీరు పెండింగ్ పెట్టిన ప్రాజెక్ట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. పునాది వేసిందంట,
ఈయన కేటీఆర్ గారు షామీర్పేట దగ్గర కొబ్బరికాయలు కొట్టినట్ట నెత్తిన నీళ్లు పోసుకున్నారంట. ఇది ఎంత పిచ్చి థ్యాంక్ యూ విజయ్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు. మొత్తానికి హైదరాబాద్ నగరానికి నీటి సమస్య పరిష్కరించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ హయాంలోనే అనేది వాళ్ళ వాదన. అయితే ఒక్క లీటర్ కూడా హైదరాబాద్ కొత్త సోర్స్ ద్వారా నీరు తేలేదనేది కాంగ్రెస్ నేత రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్న వాదన. చూడాలి. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేసిన 2 గండిపేటకు అంటే గోదావరి ఫేజ్ 3 ఫేజ్ 2 2 ద్వారా నీళ్లు తెచ్చే ప్రయత్నం, అదేవిధంగా మూసి ప్రక్షాళన, దానికి కూడా కాళేశ్వరం నీళ్ళే వస్తున్నాయనేది బీఆర్ఎస్ చెప్తుంది. కాళేశ్వరానికి సంబంధమే లేదనేది రేవంత్ రెడ్డి గారి వాదన. ఎవరి మాటలో వాస్తవం ఉంది, ఏది నిజం అనేది ఖచ్చితంగా ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలు తెచ్చుకుంటారు. ఇది ప్రైమ్ టైం డిబేట్.